ఇప్పటివరకు 50కు పైగా తెలుగు సినిమాల్లో నటించాడి టాలెంటెడ్ హీరో. తన నటనా ప్రతిభకు ప్రతీకగా 2 ఫిల్మ్ఫేర్, 1 నంది అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. మొదట్లో తన కామెడీ సినిమాలతో కడుపుబ్బా నవ్వించే ఈ హీరో ఇప్పుడు ఎక్కువగా సీరియస్ సబ్జెక్టులని ఎంచుకుంటున్నాడు. పై ఫోటోలో మన్మథుడు హీరో అక్కినేని నాగార్జునతో ఉన్న బుడ్డోడిని గుర్తుపట్టారా? ఈ పిల్లాడు ఒక దివంగత డైరెక్టర్ కమ్ నిర్మాత కొడుకు. ఇప్పుడు టాలీవుడ్లో ఫేమస్ హీరో. చెన్నైలో చదువు పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తన నటనతో అందరి మన్ననలు అందుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో ఈ హీరో వేగంగా సినిమాలు చేశాడు. 1 ఏడాది అతను నటించిన 8 సినిమాలు విడుదలయ్యాయంటే ఈ హీరోగారి స్పీడ్ ఏ రేంజ్లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు సినిమాలు బాగా తగ్గించేశాడి టాలెంటెడ్ హీరో. ఏడాదికి 1 లేదా 2 సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. అందులోనూ కెరీర్ ప్రారంభంలో తన కామెడీ సినిమాలతో కడుపుబ్బా నవ్వించిన ఈ హీరో ఇప్పుడు సీరియస్ సబ్జెక్టులతో మన ముందుకు వస్తున్నాడు. విజయాలతో పాటు నటనా పరంగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటున్నాడు. మరి నాగ్తో ఉన్న ఆ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా? అతను మరెవరో కాదు, మన అల్లరి నరేష్. దివంగత డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దర్శకుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారాయన. అలా ఈవీవి దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమా హలో బ్రదర్. ఇందులో నాగ్ డ్యూయల్ రోల్ పోషించాడు. ఆ సినిమా సెట్లోనే సరదాగా నాగ్ను కలిశాడు అల్లరి నరేష్. కాగా నాగార్జున, అల్లరి నరేష్ నా సామిరంగ సినిమాలో హీరోలుగా నటించిన సంగతి తెలిసిందే. 2024 సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. A post shared by అల్లరి నరేష్ @అల్లరి నరేష్. గతేడాది అల్లరి నరేష్ నటించిన 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో బచ్చల మల్లి కమర్షియల్గా విజయం సాధించకపోయినా నటనాపరంగా అల్లరి నరేష్ మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం సభకు నమస్కారం అనే సినిమాలో నటిస్తున్నాడు నరేష్. A post shared by శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ @శ్రీనివాస సిల్వర్ స్క్రీన్. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.